మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే నా తోటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఏదో ఉద్యోగం చేసి ఇల్లు సాధించమని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయం చేస్తున్నారేమో మీకు తెలియట్లేదు, కానీ మీరు పట్టుకున్న పేపర్లలో ఎవరి ఫోటో ఉంది, ఎవరి పేరు ఉందో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు, రేవంత్ రెడ్డి ఫోటో, పట్టి విక్రమార్క ఫోటో, అది పల్లరాజేశ్వర రెడ్డి ఫోటో కాదు, కేసీఆర్ ఫోటో కాదు. లేకుంటే పల్లరాజేశ్వర రెడ్డి కాలేజీలో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టిస్తలేరు, కేసీఆర్ వ్యవసాయం చేసిన డబ్బులతో ఇల్లు కట్టిస్తలేరు. ప్రజాప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రతి ఒక్క సామాన్యునికి ఒక పథకాలు ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రభుత్వము దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయకండి. బాజాప్తా చెప్తున్నాము, ఇదే బీసీ బంధు కానీ దళిత బంధు కానీ మీ ఇండ్లలో రాసుకొని డబ్బులు తీసుకొని కమిషన్లకు పేపర్లు రాసిస్తున్నటువంటి ప్రభుత్వం కాదు. బాజాప్తుగా ఎవరు ఇబ్బంది పడుతుంటే వానికి ఇస్తున్న ప్రభుత్వం ఇది. మేము వెనుకబడ్డాం, కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు మిత్రులు అంటున్నాం మీ కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డారని. బాజాప్తుగా వెనుకబడ్డాం, ఇప్పుడు చెప్తున్నాము. కమిషన్లు తీసుకునే దాంట్లో వెనుకబడ్డాము, కాంగ్రెస్ నాయకులకు ఇండ్లు పెట్టుకునే దాంట్లో వెనుకబడ్డాము. మేము మా దగ్గరికి దాచుకుంటూ వెనుకబడ్డాం. మా ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నాం. మేము కార్యకర్తలు నాయకులు అదే ట్రాన్స్పరెంట్ ఉండే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని చులకనగా తక్కువ చేసి మీరు భావిస్తే ఎవరు